డి కామేశ్వరి నవల్లోంచి కాపీ కొట్టి వాచ్మెన్ కి చెప్పాను, లోపలికి అడుగు పెట్టాను. ఆ కథ ఏంటో మాకు చెప్పు గురు. ఛ! ₹6 పెట్టి బుక్ సెంటర్ పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటారా వెదవలారా. లోపలికి వెళ్ళానా, మయసభ, పూల తోటలు, ఉద్యానవనాలు, జలయంత్రాలు, పుష్పక విమానాలు లాంటి కార్లు కార్లు కార్లు. ఆ కార్ల మధ్యలో కనిపించింది. ఆహా, మొత్తానికి కనిపించిందా? దగ్గరలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అంతే, వెంటనే వెళ్లి కౌగిలించుకున్నాను. ఒకంతట విడవలేదు. ముద్దు పెట్టుకున్నాను. ముద్దే? సాక్షాత్తు ఈ 2 పెదాల సాక్షి ముద్దు పెట్టుకున్నాను. కావలిస్తే చూడండి, ఇంకా పెదాల మీద దుమ్ము కూడా చెరుగుండదు. దుమ్మేమిటి? కారుకు పట్టిన దుమ్ము. కారా? కారు కాను ముద్దు పెట్టావు. మరి ఈ రోజు కారుకు ముద్దు పెట్టిన నేనే రేపు ఆ కన్నె పిల్లకు ముద్దు పెడతాను. నేటి బాలురే రేపటి పౌరులు. షహబాష్ షహబాష్. అప్పుడు ఆ కారేమన్నది? సిగ్గుపడింది, కిర్రు కిర్రుమని మూలిగింది. మా ప్రేమకు దేవదందుబులం మోగినట్టే ఆ కాలేజీ గంట మోగింది. అంటే నువ్వు గోడ దూకి పరిగెత్తుకుంటూ వచ్చావు? నాన్ సెన్స్, ఎంత మాత్రం కాదు. పక్కనే ఉన్న గులాబీ మొగ్గ కోసి నా కారు జడలో తురిమాను. తురిమి ఆత్మరక్షణ కోసం పూల పొదల్లో దాక్కున్నాను, చిన్ని కృష్ణులాగా. అప్పుడు వచ్చింది టమాటో. ఎవరు విసిరారు? షటప్, ఎవరో విసరడం ఏమిటి? నా ప్రియమైన ప్రేయసి